త్వం మాతా శివా త్వం పితా చ త్వం బంధుః సఖా త్వం గురుః త్వమేవ సర్వం మమ దేవదేవా. ఓ శివా, నీవే నా తల్లివి, నీవే నా తండ్రివి, నీవే నా గురువు, నీవే నా స్నేహితుడు, నువ్వే నా బంధువు తండ్రి ఈశ్వర. అన్నీ నీవే, అన్నీ నీవే, అన్నీ నీవే. అంటే ఈ శ్లోకం నువ్వు బోధించినప్పుడు నీ మనసులోని హృదయం అన్నీ నువ్వే ఈశ్వర, నీలోనే కొలువై ఉన్నావు, నా మనసులో నిండిపోయి ఉన్నావు. ఈ మనసు చెప్తుంది, నా హృదయం మాట్లాడుతుంది, నా శివుడే నాకు అన్నీ, నా శివుడే నాకు సర్వం అని పలికినప్పుడు అది శివుడు నీలో నిలిచిపోయి నీ స్మరణకే అనుగ్రహనిస్తాడు. అది ఈశ్వరుడు. అంటే ఈ జగత్తు మొత్తంలో సర్వం శివుడే, ఎక్కడ చూడు శివుడే, నీలో ఉన్నాడు శివుడు. అది బయటికి వచ్చినప్పుడు నీకు గొప్పగా తెలుస్తుంది. మనలో ప్రతి మనిషిలో శివుడు ఉంటాడు. సమయం వచ్చినప్పుడు శివతత్వం అనేది బయటపడుతుంది, శివతత్వం అనేది తెలుస్తుంది. అది తెలిసే రోజు వస్తుంది. అందుకే మనం అంతా శివుడే, అన్నీ శివుడే, నాలో శివుడే, నీలో శివుడే, అంతటా శివుడే ఉన్నాడు. ఆ సర్వేశ్వరుడు ఉన్నాడు. హర హర మహాదేవ శంభో శంకర శివకేశవాయ నమః.